ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, బోరగడ్డ అనిల్ చంద్రబాబు కాళ్ళబేరానికి వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ క్యాండిడేట్ బోరగడ్డ అనిల్. సో ఈ అనిలే కాదు, పోసాని కానివ్వండి, ఇలాగ రోజా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అలాగే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దీని నుంచి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇలా అందరూ కూడా అరెస్ట్ అవుతారా నెక్స్ట్ రోజే? మీరే అన్నారు, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది, అనుచిత వ్యాఖ్యలని. మేము కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. శాసనసభలోనే ఎన్నో ప్రభుత్వం మీద విమర్శలు చేశాం. ప్రభుత్వ పాలసీల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేశాం. అది రాజకీయంగా మాట్లాడదు, ఒక శాసనసభ్యుడిగా బాధ్యత అది. ఈ ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లని వేలెత్తి చూపించడం. ఇప్పుడు వీళ్ళైతే అనిల్ కానీ ఇతర మొన్న అరెస్ట్ అయిన వాళ్ళు కానీ పోచాని కానీ విషయం తీసుకుంటే అవి పర్సనల్గా మాట్లాడడం చాలా తప్పది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద పోచాని అయితే కనుక మరీ అధ్వానమైంది. జనసేన వాళ్ళ కుటుంబ నాయకుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఇట్లా విమర్శలు చేయడం అది మంచి సాంప్రదాయం కాదు. రాజకీయంగా ఎవరు కూడా మంచి అని చెడు సాంప్రదాయమే. దాని మీద వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వీళ్ళు విమర్శించినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో పట్టించుకోరు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేయాల్సిందే. విచారణ చేయాల్సినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఈ వరుసగా చేస్తున్నారంటే ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాయో వాళ్ళని విచారణ చేస్తారు. విచారణ చేసినాక అరెస్ట్ చేస్తుంటారు. అది వరుసగా అనేది ఏం లేదు. వీళ్ళందరూ పని కట్టుకొని తిట్టిన వాళ్ళే కదా. దూషణలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు మీరు అన్నట్టు. అవి మంచిది సాంప్రదాయం. ప్రభుత్వ వైఫల్యాలను మీరు విమర్శించింటే వేరు సమస్య. అందులో ప్రతిపక్షంలో ఉన్నారు కదా వీళ్ళు, అధికార పక్షంలో వీళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. వాళ్ళను అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ వైఫల్యాలు ఇంకొకటి ఉంటే వాళ్ళను విమర్శించవచ్చు. అది లేదు, ఆ ప్రసక్తి రాదు. ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు విమర్శలు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాన్ని వేలెత్తి చూపుతారు. వేలెత్తి చూపితే మాది తప్పు లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది, అంటే వైసీపీ నాయకుల మీద. వీళ్ళందరూ వాళ్ళ పార్టీకి మద్దతుగా మాట్లాడాల్సింది పోయి అక్కడున్న పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులను, ఇతరులను పర్సనల్గా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది తప్పే. అది తప్పే. వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. కంప్లైంట్ ప్రకారము కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. అంటే సార్, ఇప్పుడు టీడీపీ వైసీపీ నాయకుల పైన టార్గెట్ చేసిందా? టీడీపీ వైసీపీ నాయకులని కాదు, వాళ్ళు అయితే అనుచిత వ్యాఖ్యలు చేసింది వాస్తవమే కదా. జనసేన మీద చేసినారు, తెలుగుదేశం మీద చేసినారు అనుకోండి. అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాంట్లో దూషణలు ఉన్నాయి. ఆ దూషణలు ఉన్నప్పుడు తప్పకుండా అది కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుంది. అందువల్ల అరెస్ట్ చేస్తున్నారు. దాని కక్ష సాధింపు ద్వారానే అనేదానికి లేదు అంట. అయితే ఇదైతే వాస్తవం కదా, దూషించింది అయితే వాస్తవం కదా. దూషించినప్పుడు ఎందుకు కేసులు బుక్ చేయరు?